ఒక తల్లి తన బిడ్డకి పాలు ఇస్తుంది. ఆ బిడ్డకి ఇచ్చే పాలు తల్లి ఎంత ప్రేమగా ఇస్తుందో తెలుసా? నా బిడ్డకి ఆరోగ్యం కలగాలి, నా బిడ్డ ఎదగాలి అని ఏ విధంగా తన తల్లి తన బిడ్డను కోరుకుంటుందో, దేవుని సందులోకి వచ్చిన మనమంట, ఆత్మీయంగా ఈ మాటలు వినండి, దేవుని సందులోకి వచ్చిన మనం, ఇక్కడికి వచ్చిన మనం ఆనందంతో ఆ పాలను తాగాలి. ఏంటి ఆ పాలు? ఇక్కడికి వస్తే విజయ డైరీ పాలిస్తారో లేకపోతే సంఘం డైరీ పాలిస్తారని కాదు, దేవుని సందులోకి వచ్చిన మీకు ఉపదేశం అనే వాక్యం అనే పాలు మీకు అవి ఇవ్వబడబోతున్నాయి. ఆమె చెప్పండి. ఆ వాక్యం అనే పాలను మీరు తాగాలి. వాక్యం అనే పాల ద్వారా మీరు బలము పొందాలి. ఆ వాక్యం అనే పాల ద్వారా మీరు అంతరంగ జీవితంలో ఆత్మీయంగా బలము పొందిన వ్యక్తులుగా మీరు మార్చబడబోతున్నారు. ఆమె చెప్పండి. ఇవన్నీ కూడా శరీర సంబంధమైన మాటలు కాదు, ఇవన్నీ కూడా శరీర సంబంధమైన ఆలోచనలు కలిగించే మాటలు కాదు. యెరూషలేమును నీవు ప్రేమిస్తే, నీ ఇంట్లో ఉన్నటువంటి ఒకప్పుడు అదృష్టవంతురాలు పిలిచిన వాళ్ళే ఈ రోజున ఎగతాళి చేస్తారు. దానికి కారణం దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నావు, దేవుని నిర్లక్ష్యం చేస్తున్నావు, దేవుని పనిని నిర్లక్ష్యం చేస్తున్నావు. దాని ద్వారా దేవుడు ఇవ్వవలసిన దీవెన ఆగిపోయింది. ఈ రోజున దేవుని సందులో కష్టాలు ఎదుర్కొంటున్నావు, కన్నీళ్ళు ఎదుర్కొంటున్నావు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నావు, ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నావు, అనారోగ్యాలు ఎదుర్కొంటున్నావు. చిన్న వయసులోనే ఫలానా వచ్చిందండి, నాకు ఫలానా బలహీనత వచ్చిందని చెప్పి కృంగిపోతున్నారు. దానికి కారణం దేవుని సందులో ఆనందించకపోవడం. దేవుని సందుకు వచ్చిన నీవు పరవళ్ళు తొక్కాలంటండి. యెసన్న గారు ఒక పాట రాసింది, దాంట్లో నీ సందులో నేను పరవశించి పాడుతూ పరవళ్ళు తొక్కుతానయ్యా సర్వాంగ సుందర అని. ఈ రోజున దేవుని సందుకు వచ్చిన మనం పరవళ్ళు తొక్కాలండి. నా దేవుని మందిరము గుమ్మని నేను ఎప్పుడు చూడాలి, ఆయన గుమ్మంలో నేను ఎప్పుడు అడుగు పెట్టాలని దావీదు ఎదురు చూశాడు. ఆయన సన్నిధిలో ఎప్పుడు నేను ఆనందించాలని చెప్పి దావీదు కోరుకున్నాడు. ఈరోజు మనం ఎంతసేపు కోరుకుంటున్నాం? ఎప్పుడు ముగిస్తాడో, ఎప్పుడు వెళదామో, ఈయన మొదలు పెడితే ఆపడు, పాయింట్ మీద పాయింట్ చెప్పుకుంటూనే వెళ్తాడు అనుకునే వాళ్ళు లేరా? దేవుని సన్నిధిలోకి వచ్చిన మనం ఆయన సన్నిధిలో ఒడిలో ఉన్నాం. తల్లి ఒడిలో ఉన్న నీవు వాక్యమైన పాల ద్వారా నీ ఆహారం, నీ కడుపు నింపబడాలి. నీ ఆత్మీయ జీవితంలో ఒక ఉన్నతమైన స్థితి నీకు కలగాలి. అందుకు నీవు దేవుని సన్నిధికి వస్తున్నావు. ఏదో కాసేపు కనబడి మొక్కుబడిగా కానుకేసుకుని వెళ్ళిపోవడానికి కాదు. దేవుని సన్నిధికి వచ్చిన నీవు ఆత్మీయ బలాన్ని పొందుకుందువుగాక, ఆత్మీయ బలంతో నీవు బయలుదేరి వెళుదువుగాక. ఒక్కరోజు నీవు ఇక్కడ బలము పొందుకొని వెళితే మరలా వారం రోజుల పాటు మందిరంలోకి వస్తావు అవకాశం రావట్లేదుగా. ఆ వారం రోజులు ఇదే బలముతో నీవు నడిపించబడే శక్తిని దేవుడు నీకు కుమ్మరించునుగాక.